హే గైస్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇది వచ్చేసి ప్రాక్టీస్ వీడియో కాబట్టి నేను ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు దాకా మనం చేసిన కవర్ చేసిన టాపిక్స్ కొన్ని వాడుకొని ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రాజెక్ట్ అంటే మరీ పెద్ద కాదు, సింపుల్గా మనకు అర్థమైనంత వరకు మనకు వచ్చినవి అన్ని కుదిరినంత వరకు వాడుకుని రియల్ లైఫ్లో ప్రాజెక్ట్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇందులో. ఓకే, సెకండ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒక ఏటీఎంకి కోడ్ రాద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న గేమ్ అయితే క్రియేట్ చేద్దాం గైస్. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ రియల్ వరల్డ్లో ఏటీఎం ఎలా వర్క్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే. మనం అలాగే కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం, ఇన్సర్ట్ చేసిన తర్వాత రీడ్ చేయడానికి కొంచెం అయితే వెయిట్ చేస్తుంది సిస్టమ్. ఆ ఏటీఎం మిషన్ అయితే రీడ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత మిగిలినవి మనకి విత్డ్రాల్ కానీ డిపాజిట్ కానీ ఇవన్నీ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మనం ప్రింట్ ఆఫ్ ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ కార్డ్ అన్నాం. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏంటి, ఇప్పుడు మనం వెయిట్ చేయాలి కదా. సో ఇలా వెయిట్ చేయడానికి ఏంటంటే మనకి టైం అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంటుంది గైస్. ఇంపోర్ట్ టైం అనే ఒక మాడ్యూల్ ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. మనం ఏం స్పెసిఫిక్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో టైం అన్నాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత కొంతసేపు మన కోడ్ ఎగ్జిక్యూషన్ వెయిట్ చేయించాం. ఇక్కడ మనకి టైం డాట్ స్లీప్ అనే ఫంక్షన్ ఉంటుంది, దానికి మనం టైం ఇవ్వచ్చు అనమాట. సెకండ్స్ ఇవ్వాలి దీనికి. సో ఇక్కడ చూడండి, నేను ఒక 3 seconds ఇస్తాను, మళ్ళీ 5 ఇచ్చాం అనుకో ఎక్కువ టైం అయిపోద్ది బాగా. ఓకే, సో 3 ఇచ్చా. ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు లైన్ 4లో ఉంది కదా టైం డాట్ స్లీప్ అని, ఈ వర్డ్ రాగానే ఎగ్జిక్యూషన్ అయినప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా, ఈ లైన్ రాగానే ఏం చేస్తుంది అంటే మిగతా కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వకుండా 3 seconds ఆపేస్తుంది అనమాట. సో ఇది ఈ టైం డాట్ స్లీప్ అనే మాడ్యూల్ చేసే పని. సో ఇక్కడ వెయిట్ చేపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం, మనం సింపుల్గా యూజర్ నుంచి ఏటీఎం పిన్ అడగాలి కాబట్టి పిన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏటీఎం పిన్ అని చెప్పి అంటున్నాం. సో మనకి మామూలుగా అయితే రియల్ లైఫ్లో అది ఏటీఎం ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది, బ్యాంక్ సర్వర్ నుంచి డేటా తెచ్చుకొని మనం ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేయకుండా డేటా తెచ్చుకొని మ్యాచ్ చేసి అప్పుడు ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అంత కాంప్లెక్స్గా ఏం చేయట్లేదు, సింపుల్గా చేస్తున్నాం కాబట్టి మనం పైన ఏం చేద్దామంటే పాస్వర్డ్ ఈక్వల్ టు 1 2 3 4 అంటున్నాం. ఇది ఓన్లీ సింగిల్ మనం చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాను అంతే. రియల్ లైఫ్లో అయితే మనకి బ్యాంక్ సర్వర్తో కనెక్ట్ అయ్యి అంతా చెకింగ్ అంతా వద్దనమాట. తర్వాత ఇంకొకటి ఏంటి, మనకి బ్యాలెన్స్, మన అకౌంట్లో బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ బ్యాలెన్స్ ఈక్వల్ టు 10,000 తీసుకుందాం. ఆల్ రైట్, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇఫ్ పిన్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఎలా అయితే ఇక్కడ లోపల కొన్ని థింగ్స్ అంటే విత్డ్రా కానీ డిపాజిట్ కానీ అమౌంట్ ప్రింట్ చేయడం కానీ చేయాలి. ప్రస్తుతానికి ఇంకా రాయట్లేదు కాబట్టి పాస్ అంటున్నా. దీనికి మనం ఎల్స్ కండిషన్ కూడా రాయాలి. ఒకవేళ మనకి పిన్ రాంగ్ ఎంటర్ చేసాడు అనుకో ఏం చేయాలి, మనం ఎంటర్ కరెక్ట్ పిన్, లేకపోతే ఇలా రాంగ్ పిన్ అని ఇచ్చా. ఓకే, ఇక్కడ చూడండి రాంగ్ పిన్ అని ఇచ్చాను అనమాట. పిన్ పాస్వర్డ్ ఈ రెండు మ్యాచ్ అయితే లోపలికి వెళ్ళి వర్క్ చేయాలి, లేకపోతే రాంగ్ పిన్ అని చెప్పి యూజర్కి ప్రింట్ అవ్వాలి. ఓకే, తర్వాత ఏంటి మనకి ఇక్కడ మనకి ఏముంటాయి, మనం మల్టీలైన్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ చదివాం కదా, ఎలా అది ప్రింట్ ఆఫ్ ఇక్కడ మొత్తం 3 స్ట్రింగ్స్ ఓపెన్ చేయాలి. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, మళ్ళీ 3 ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో రాద్దాం. ఫస్ట్ థింగ్ 1 యూజర్. సో గైస్ ఇక్కడ చూడండి ఏం చేశాను, నేను కొంచెం స్క్రోల్ చేస్తాను. సో ఇదంతా ఓకే గుర్తుంది కదా ఇదంతా. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను, ఇక్కడ ప్రింట్ ఇక్కడ ఇఫ్లోకి వచ్చిన తర్వాత ప్రింట్ చేస్తున్నా. ఇది మల్టీలైన్ కామెంట్స్ కాబట్టి మనం ఎలా రాయొచ్చు, ఇక్కడ ఇండెంటేషన్ ప్రాబ్లం ఉండదు. ఈ ప్రింట్కి మాత్రం స్పేస్ ఇవ్వాలి, లేకపోతే ఇంక ఇది ఇచ్చారు ఇంక ఇలాగా ఎర్రర్ వచ్చేస్తాను అనమాట. సో ప్రింట్కి ఇచ్చాను, ఇక్కడ ఓపెన్ చేశాను, ఈ లైన్లో క్లోజ్ చేస్తా. కావాలంటే దీన్ని మనం ఇక్కడ ఈ పై లైన్లో కూడా క్లోజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో మనకి ఇలా ఆర్డర్లో వస్తాయని చెప్పేసి చేశాను. ఇప్పుడు మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఇక్కడ యూజర్ 1 ఇన్పుట్ చేశాడు అనుకో, అంటే యూజర్ 1 అన్నాడు అనుకో బ్యాలెన్స్ చూపించాలి. విత్డ్రా అన్నాడు అనుకో మన దగ్గర అమౌంట్ చెక్ చేసుకుని విత్డ్రా చేయాలి. డిపాజిట్ అన్నాడు అనుకో ఆడిచ్చిన అమౌంట్ తీసుకుని మన బ్యాలెన్స్కి యాడ్ చేయాలి. ఎగ్జిట్ అంటే ఇంకెక్కడితో స్టాప్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం ట్రై బ్లాక్ యాడ్ చేయొచ్చు అనమాట. ట్రైలో మనం ఏం చేద్దామంటే ఆప్షన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ చాయిస్. ఇక్కడ ఎంటర్ యువర్ చాయిస్ అన్నాను. ఓకే, ఎక్సెప్ట్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ వ్యాలిడ్ చాయిస్ అన్నా. బై ది వే నా ట్రై యాక్సెప్ట్ అసలు ఎందుకు వాడతారో చెప్తా అని చెప్పి నేను కోడ్ చెప్పుకుని వెళ్ళిపోయాను కదా. ఈ ట్రై యాక్సెప్ట్ బ్లాక్ ఎందుకు వాడతారంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ సంథింగ్ ఏదో ర్యాండమ్ ఇక్కడ చూడండి 4 ఆప్షన్లు ఇచ్చాను, 4 కాకుండా వేరే ఆప్షన్ అని ఇచ్చాను అనుకో ఈ ప్రోగ్రామ్ ఏమవుతుంది, ఎర్రర్ వచ్చేస్తుంది కదా, ఎగ్జిక్యూషన్ అక్కడితో అయిపోద్ది, క్రాష్ అయిపోద్ది అనమాట. ఓకే, రియల్ లైఫ్ వరల్డ్ ఏటీఎం అయితే ఏమైంది, సరిగ్గా ఏదైనా చిన్న కాంపోనెంట్ తేడా వచ్చినా మిషన్ ఆగిపోద్ది కదా. సేమ్ అలాగే మనకి కోడ్ ఎగ్జిక్యూషన్ మధ్యలో అయిపోద్ది. ఇప్పుడు పెద్ద కోడ్ ఉంది, పెద్ద ప్రోగ్రామ్ ఉంది, చిన్న లైన్ వల్ల మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిందంటే ఎంత ఇబ్బంది, పెద్ద లాస్ కదా కంపెనీకి అయితే. సో అటువంటి ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి ట్రై యాక్సెప్ట్ వాడతారనమాట. ఇవేంటంటే ఎర్రర్స్ రాకుండా ఆ చిన్న పార్ట్ ఎర్రర్ వచ్చినా సరే దాన్ని వదిలేసి మిగతా అంతా స్మూత్గా రన్ అయ్యేలా చేస్తాను అనమాట. అందుకే మనం ఈ ట్రై యాక్సెప్ట్ అయితే వాడతాం. సో ఎలాగ ఎందుకు రాస్తాను మీకు చూపిస్తాను. సో ఇదంతా మనం ఒక వైల్ లూప్లో రాయాలి, బట్ వైల్ లూప్ మనం లాస్ట్లో రాద్దాం.
కంగారు పడుతుంది. ఓకే, సో ఫస్ట్ ట్రై యాక్సెప్ట్ రాసాం. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 1 మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఈ ఇఫ్లో ట్రై యాక్సెప్ట్ రాసా. ఓకే, ఇది ఓకే అయిందనుకో మిగతావి వెళ్ళి చెక్ అవుతాయి, లేకపోతే చెక్ అవ్వవు. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ వాడు ఎంటర్ చేసిన ఆప్షన్ ఈ ఆప్షన్ 1 వచ్చాడు అనుకో, ఏం చేయాలి? ఇక్కడ బ్యాలెన్స్ చూపించాలి. ప్రింట్ కరెంట్ బ్యాలెన్స్ ఈస్. ఇక్కడ మనం కొత్త కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఇక్కడ మనం ఎఫ్ స్ట్రింగ్స్ వాడచ్చు అనమాట. ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఇలా స్ట్రింగ్ ముందు ఎఫ్ పెట్టేసి ఈ లోపల మనం ఇలా కర్లీ బ్రాకెట్స్ వాడుకుని డైనమిక్గా వేరియబుల్ ఇచ్చుకోవచ్చు అనమాట. దీన్ని ఎఫ్ స్ట్రింగ్స్ అంటారు. ఇక్కడ ఈ స్ట్రింగ్ ముందు ఎఫ్ పెట్టేసి ఈ లోపల మనం ఇలా కర్లీ బ్రాకెట్స్ వాడుకుని ఏదన్నా వేరియబుల్ పాస్ చేయొచ్చు అనమాట. అప్పుడు డైనమిక్గా దాని దగ్గర ఉన్న వాల్యూ తెచ్చుకుంటుంది. స్టాటిక్గా కాకుండా డైనమిక్గా వెళ్ళి దాని దగ్గర ఎంత వాల్యూ చూపిస్తుంటుంది అనమాట. దీన్ని ఎఫ్ స్ట్రింగ్ అంటారు. ఓకే, ఆల్ రైట్. ఓకే, ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. బ్యాలెన్స్ పెడుతుందో తెలిసిపోద్ది. ఇన్సర్ట్ యువర్ కార్డ్ 3 seconds వెయిట్ చేయాలి. తర్వాత పిన్ వచ్చేసి 1 2 3 3 4. ఫస్ట్ బ్యాలెన్స్ అన్నాను, ఎంటర్ యువర్ చాయిస్ 1 అన్నాను. సో కరెంట్ బ్యాలెన్స్ చేసి 10,000 వచ్చింది అక్కడ. ఓకే, మనం ఇక్కడ స్పేసింగ్ కోసం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఒక స్లాష్ అండ్ ఎంటర్ చాయిస్ తర్వాత దీని ముందు కూడా స్లాష్ అని వాడదాం. ఒకసారి రన్ చేద్దాం మళ్ళీ. ఇన్సర్ట్ యువర్ కార్డ్ 1 2 3 4 బ్యాలెన్స్ ఎంటర్ యువర్ చాయిస్ 1. కరెంట్ బ్యాలెన్స్ ఇస్ 10,000. ఓకే, వచ్చింది. తర్వాత ఏం చేద్దాం అంటే ఇలా మనం ఒక లైన్ గీద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ ఇఫ్ కండిషన్ అయిపోయింది. నేను ఏం చేస్తానంటే కొంచెం స్పేస్ ఇచ్చి రాస్తా, మీకు క్లియర్గా ఉంటుంది. ఇది కూడా స్పేస్ ఇద్దాం. ట్రై బ్లాక్కి ఇఫ్కి స్పేస్ ఇద్దాం. ఓకే, ఇక్కడ ఇఫ్ ఏంటి? ఇప్పుడు ఆప్షన్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆప్షన్ 2 విత్డ్రా కదా. విత్డ్రా అంటే మన దగ్గర అమౌంట్ ఉంటే విత్డ్రా చేయాలి, లేకపోతే చూపించాలన్నమాట మీ దగ్గర అంత అమౌంట్ లేదని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇఫ్లో కూడా మళ్ళీ ఇంకొక ఇఫ్ రాయొచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని ఇఫ్లు రాస్తున్నారు. ఇక్కడ ఇఫ్ రాసా, మళ్ళీ ఇక్కడ ఇంకో ఇదేమో సింపుల్ ఇఫ్ అంటారు. ఇక్కడ ఇఫ్లో అప్పుడు ఇంకో ఇఫ్ రాస్తున్నా. ఓకే, ఇఫ్ రాసే బదులు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. అమౌంట్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ విత్డ్రా అమౌంట్ అన్నా. ఓకే, కొంచెం పైకి పెడతాను. ఎంటర్ విత్డ్రా అమౌంట్ అన్నా. ఇఫ్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు, అంతే కదా, బ్యాలెన్స్ కన్నా తక్కువనే ఉండాలి, లేకపోతే బ్యాలెన్స్ ఎంత ఉందో అంతనే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ బ్యాలెన్స్ ఆడ ఎంటర్ చేసిన అమౌంట్ బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉంది, తక్కువగా లేకపోతే ఈక్వల్ టుగా అయిందనుకో, ఏం చేయాలి మనం? ఫస్ట్ బ్యాలెన్స్ మైనస్ ఈక్వల్ టు అమౌంట్ చేయాలి. తర్వాత ప్రింట్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్గా వాడుతున్నాను ఇక్కడ, స్లాష్ అండ్ అమౌంట్ విత్ డ్రాడ్ ఈజ్, వాడు ఎంత అమౌంట్ తీసుకున్నాడో అంత. ప్రింట్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎఫ్ స్ట్రింగే, స్లాష్ అండ్ యువర్ కరెంట్ బ్యాలెన్స్ ఈజ్ బ్యాలెన్స్, అంతే కదా. వాడు విత్డ్రా ఎంత అమౌంట్ విత్డ్రా చేశాడో ఆ అమౌంట్ చూపిస్తున్నాను. తర్వాత వాడు బ్యాలెన్స్ ఎంత మిగిలిందో చూపిస్తున్నాను. ఓకే, సేమ్ ఇప్పుడు ఈ లైన్ని మనం కాపీ చేసుకుందాం. Ctrl+C Ctrl+V. ఓకే, ఇక్కడ ఈ ఇఫ్కి ఇప్పుడు ఎల్స్ రాస్తున్నా చూడండి, లేకపోతే ఎంటర్ వ్యాలిడ్ అమౌంట్ అంటున్నాను. స్లాష్ అండ్ అంటే కొత్త లైన్లోకి వస్తాను అంతే. ఓకే, ఇక్కడ కూడా ఇచ్చా. ఆప్షన్ 2 కూడా రాశాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆప్షన్ డిపాజిట్ ఇది కూడా రాసేద్దాం. మొత్తం రాసేద్దాం ఇంకా. తర్వాత మళ్ళీ లాస్ట్లో ఫిక్స్ చేద్దాం ఎన్ఆర్ఎస్ వస్తాయి. ఆప్షన్ ఈక్వల్ టు 3. ఆప్షన్ 3 అంటే ఏం చేయాలి? అమౌంట్ ఈక్వల్ టు ఎంటర్ డిపాజిట్ అమౌంట్. ఇక్కడ మనం ఇలా ఇచ్చుకుందాం, ఇది ఇస్తే నీట్గా ఉంటుంది కొంచెం. ఎంటర్ డిపాజిట్ అమౌంట్ బ్యాలెన్స్ ప్లస్ ఈక్వల్ టు అది ఎంటర్ చేసిన అమౌంట్ మనం యాడ్ చేయాలి, అంతే కదా. ఆల్ రైట్. తర్వాత ఏం చేద్దాం? సింపుల్గా ఇదిగో ఈ రెండు మనం మళ్ళీ ఎలాగో ప్రింట్ చేయాలి. సో ఇది జస్ట్ సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఇంకా చూడండి ఏం చేస్తాం? బ్యాలెన్స్ అప్డేట్ చేస్తాం. తర్వాత ఎవరు కరెంట్ బ్యాలెన్స్ ఎంత అని చూపిస్తున్నాం. తర్వాత లైన్ ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మనకి ఏముంది? సింపుల్గా నెక్స్ట్ ఇంకా లాస్ట్ది ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 4 ప్రింట్ ఆఫ్, ఇదే లైన్ తీసుకున్నాను ఇక్కడ, బాయ్ అన్న, బాయ్. తర్వాత ఇక్కడ ఎర్ర వస్తుంది ఏంటి? ఓకే, ఇక్కడ అసైన్ చేస్తాను. ఓకే, ఆల్ రైట్. ఇక్కడ 4 అంటే ఏముంది? సింపుల్గా బ్రేక్. అదంటే బ్రేక్ ఎందుకు వాడుతున్నాం మీరు అడగచ్చు. బ్రేక్ ఎందుకు వాడుతున్నానంటే ఇదంతా మనం వైల్ లోపల రాస్తున్నాం. ఇంకా వైల్ ఓపెన్ చేయలేదు, కంగారు పడకండి. ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేసి వైల్ ట్రూ. ఇప్పుడు అంతా స్పేసింగ్ ఇవ్వాలి కదా, ఇదంతా నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఇదంతా సెలెక్ట్ చేస్తున్నా. చూడండి ఇది ఎర్ర కాబట్టి అలా చూపిస్తుంది. సింపుల్గా ఏం చేస్తానంటే నేను ఇదంతా సెలెక్ట్ చేశాను, చివరి దాకా సెలెక్ట్ చేసి ట్యాబ్ ప్రెస్ చేసా. ఒక ట్యాబ్ స్పేస్ మొత్తం అన్నింటికి యాడ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇవి నేను ప్రస్తుతానికి ఇవి ఫ్రంట్కే పెడతాను, లేకపోతే మనకి ఇవి మధ్యలో ప్రింట్ అవుతాయి అనమాట టెర్మినల్లో, అందుకని చెప్పి ఇలా పెడుతున్నా. ఓకే, ఇప్పుడు చూడండి ట్రై చేస్తున్నాం. ఇది ఓకే. తర్వాత ఏంటి ఇక్కడ యువర్ కరెంట్ బ్యాలెన్స్, లేకపోతే కరెంట్ కాదు యువర్ బ్యాలెన్స్ ఈజ్, ఎలాగో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారు కదా, మళ్ళీ కరెంట్ బ్యాలెన్స్ అంటే తేడా ఉంటుంది. సో బ్యాలెన్స్ ఈజ్ ఎందుకు చూపిస్తున్నాం. తర్వాత ఇక్కడ అమౌంట్ విత్డ్రా చేస్తారు కదా, ఈ అమౌంట్ ఏ క్యాపిటల్. ఇక్కడ మనం అప్డేటెడ్ బ్యాలెన్స్ ఉందాం, అప్డేటెడ్ బ్యాలెన్స్. తర్వాత ఇక్కడ వ్యాలిడ్ అమౌంట్ అన్నాం కదా. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ డిపాజిట్ దగ్గర
సరిగ్గా ఎంటర్ చేయలేదనుకో అమౌంట్, ఇందులో నుంచి మొత్తం బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా మనం వాడికి చాయిస్ ఇవ్వాలి కదా మళ్ళీ ఎంటర్ చేయడానికి. అంటే ఏం లేదు, ఇక్కడతో ఇది ఎంటర్ వ్యాలిడ్ అమౌంట్ అని చెప్పి బయటకి ఇలా ఎగ్జిట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వకుండా మళ్ళీ ఈ లూప్ కంటిన్యూగా తిరగాలి. మళ్ళీ ఇంకొకసారి చాయిస్ ఇవ్వాలి, విత్ దాకా అమౌంట్కి కట్ట చాయిస్ ఇవ్వాలి. అటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ కంటిన్యూ అని ఇవ్వచ్చు. ఇది ఇది ప్రింట్ అయిన తర్వాత కంటిన్యూ అనగానే ఏమవుద్ది, ఇంకా కిందకి వెళ్ళకుండా మళ్ళీ పైనుంచి మళ్ళీ లూప్ కంటిన్యూ అవుతుంది. లూప్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్లో ఓన్లీ వాడు 4 ఎంటర్ చేస్తుంది, బ్రేక్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఏం రాసిన సార్ మళ్ళీ చూపిస్తాను. టైం తీసుకున్నా, ఇది ఎందుకు తీసుకున్నానంటే వెయిట్ చేయించడానికి. ఎంటర్ యువర్ కార్డ్ అన్నాం, తర్వాత వెయిట్ చేస్తుంది. ఇంకా పాస్వర్డ్ ఇది ఇచ్చాను, యూజర్ నుంచి పిన్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇది 2 మ్యాచ్ అయింది అనుకో, ఈ ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. లేకపోతే డైరెక్ట్ ఇలా ఎల్స్లోకి వెళ్ళిపోయి రాంగ్ పిన్ అని వస్తుంది. ఓకే, తర్వాత బ్యాలెన్స్ అని చెప్పి వేరియబుల్ తీసుకున్నాం, దాంట్లో 10,000 పెట్టుకున్నాం. ఇప్పుడు ఇఫ్ లోపల ఏం రాసాను చూడు, ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ లోపల వైల్ లూప్ రాసా. వైల్ ట్రూ అన్నా, వైల్ ట్రూ అంటే ఇంకా అలా రన్ అవుతానే ఉంటుంది, దాని కండిషన్ కూడా ఏం లేదు, ఇంకా అలా రన్ అవుతానే ఉంటుంది. ఎప్పటి వరకు మనకి ఇక్కడ ఆడు ఎగ్జిట్ అయ్యే వరకు, బ్రేక్ తగిలే వరకు మనకి వైల్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్ ఇచ్చాం ఎగ్జిట్ అవ్వడానికి 4 ప్రెస్ చేయండి అన్నాం ఇక్కడ, అందుకే మనకి బ్రేక్ ఇక్కడ రాసాం 4లో. అండ్ ఇప్పుడు మన బ్యాలెన్స్, ఫస్ట్ బ్యాలెన్స్ కదా, ఇక్కడ ట్రై యాక్సెప్ట్ ఇచ్చాం. ఓకే, ట్రైలో మనకి ఆప్షన్ ఇంటిజర్ ఇది ఇచ్చాం. ఇక్కడ కనుక ఆడు ఈ 1 2 3 4 నెంబర్స్ కాకుండా ఏదైనా ఎక్స్ట్రాగా వేరియబుల్స్ కానీ వేరే వేరియబుల్స్ ఇచ్చారనుకో ఎర్రర్ వచ్చేదన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 5 6 7 అలా ఇచ్చారనుకో మళ్ళీ ఇదే అడుగుతుంది, ఈ ఆప్షన్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆప్షన్ ఈక్వల్ టు 1 అయితే బ్యాలెన్స్ పడుతుంది, ఆప్షన్ ఈక్వల్ టు అయితే విత్డ్రా చేయడానికి, 3 అయితే డిపాజిట్ చేయడానికి, 4 అయితే ఎగ్జిట్ అవ్వడానికి. ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం, మనం అనుకున్నట్టు జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ రాంగ్ పిన్ ఎంటర్ చేద్దాం. ఓకే, చూడండి రాంగ్ పిన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా, ఈసారి మనం కరెక్ట్గానే పిన్ ఎంటర్ చేద్దాం. బట్ ఆప్షన్స్లో మనం రాంగ్ ఆప్షన్ ఇద్దాం. పిన్ ఎంటర్ చేసాం బాగుంది, ఇక్కడ ఆప్షన్స్ 4 ఉన్నాయి. 5 ఎంటర్ చేశాను ఇంకో మళ్ళీ అడుగుతుంది ఎంటర్ చేయమని, ఈ 4 ఆటలను ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు నేను S332 ఇచ్చా, ఎంటర్ వ్యాలిడ్ చాయిస్ అని చెప్పి ఇక్కడ ఎర్రర్ చూపించిన తర్వాత, ఎంటర్ వ్యాలిడ్ చాయిస్ అని చెప్పి ఎర్రర్ చూపించిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫస్ట్ బ్యాలెన్స్ చూస్తున్నా. ఈ ఎంటర్ వ్యాలిడ్ చాయిస్ ఎక్కడ వచ్చిందంటే ఇంక ఇది ఈ ట్రై యాక్సెప్ట్ ఉంది కదా, అందులోంచి ఎక్కడ కానీ ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో ఇలా వస్తుంది అనమాట. అదే ఇప్పుడు ఇది రాయలేదు అనుకో ఏమవుద్ది, ఇక్కడ ఎర్రర్ వచ్చి మొత్తం బ్రేక్ అయిపోద్ది అనమాట, ఇంకా అక్కడతో క్రాష్ అయిపోద్ది అనమాట, మన కోడ్ ఇంకా రన్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇది ఈ ట్రై యాక్సెప్ట్ రాయడం వల్ల ఎర్రర్ ఉన్నా సరే మనకి స్మూత్గా మళ్ళీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అది అలా రాయకపోతే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది, కోడ్ ఆగిపోద్ది, అక్కడితో రన్నింగ్ అయితే అవ్వదు అనమాట. అందుకని చెప్పి మనం ఈ ట్రై యాక్సెప్ట్ అనేది ఎక్కువ వాడుతుంటాం, దీన్నే ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటారు. అందుకే నేను చెప్పాను అనమాట ఈ టాపిక్. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాలెన్స్ చూద్దాం, ఎంత ఉంది మన దగ్గర, 10,000 ఉంది. చూడండి, యువర్ బ్యాలెన్స్ ఇస్ 10,000. తర్వాత విత్డ్రా చేద్దాం, ఎంటర్ విత్డ్రా అమౌంట్ ఒక 4,000 ఇద్దామా. ఓకే, అమౌంట్ విత్డ్రాడ్ ఈస్ 4,000. యువర్ అప్డేటెడ్ బ్యాలెన్స్ ఇస్ 6,000. ఇంకా మీ అకౌంట్లో 6,000 ఉంది. ఇక్కడ మీకు అప్డేట్ అవ్వదు, ఇక్కడ మీరు రాశారు కాబట్టి ఇందులో అప్డేట్ అవ్వదు, దాని వాల్యూ మారిపోద్ది అనమాట. బ్యాలెన్స్ అన్న వేరియబుల్కి వాల్యూ మారిపోద్ది. ఓకే, ఎక్కడ ఏం మారదు, దాని వాల్యూ సేవ్ అవుతుంది కదా సిస్టంలో, అది మారిపోద్ది. తర్వాత ఇప్పుడు నేను డిపాజిట్ అంటున్నాను, 3 ప్రెస్ చేద్దాం డిపాజిట్కి. ఎంటర్ డిపాజిట్ అమౌంట్ ఒక 10,000 యాడ్ చేస్తాం. ఇప్పుడు మొత్తం ఎంత అవుద్ది, మన దగ్గర ఉన్న 6,000 ప్లస్ 10,000 16,000 అవుతుంది. చూడండి, యువర్ కరెంట్ బ్యాలెన్స్ ఈస్, చూడండి ఇప్పుడు యువర్ కరెంట్ బ్యాలెన్స్ ఈస్ 16,000 ఉంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను బ్యాలెన్స్ చెక్ చేస్తాను. చూడండి, బ్యాలెన్స్ చెక్ చేస్తే యువర్ బ్యాలెన్స్ ఈస్ 16,000. మళ్ళీ విత్డ్రా చేయాలంటే 2,000 తీసినప్పుడు కరెంట్ బ్యాలెన్స్ ఈస్ 14,000. కావాలంటే మళ్ళీ చెక్ చేస్తా బ్యాలెన్స్, చూడండి యువర్ బ్యాలెన్స్ ఈస్ 14,000. ఇంకా చాలా మనం దీంతో ఏటీఎంతో గోకించాలని చెప్పేసి ఎగ్జిట్ అయిపోవాలంటే సింపుల్గా 4 క్లిక్ చేస్తే మనకి ఎంటర్ కొడితే బాగా వచ్చింది. ఓకే, ఎగ్జిట్ అయిపోయింది ఇక్కడతో. సో ఇది ఒక చిన్న ఏటీఎం అప్లికేషన్ అనమాట. సో ఇలా ఇంకా చాలా సెక్యూరిటీలు చాలా థింగ్స్ అయితే ఉంటాయి దీంట్లో. బట్ యా, బేసిక్గా వర్కింగ్ అయితే ఇలాగే వర్క్ అవుతుంది కాబట్టి ఏటీఎం చేసాం. ఓకే, ఐ హోప్ మీకు ఇందులో ఎర్రర్ హ్యాండ్లింగ్, ఈ లూప్స్, ఇఫ్ కండిషన్స్ రియల్ లైఫ్లో మనం ఎలా వాడతాం, అండ్ ఆల్సో ఏ ఎఫ్ స్ట్రింగ్లు మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. ఓకే, సో యా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఏం చేద్దాం అంటే మనం ఒక గేమ్ చేద్దాం. ఏం గేమ్ అంటే గెస్సింగ్ గేమ్. ఒక లైక్ ఎలా అంటే యూజర్కి మీరు చాయిసెస్ ఇవ్వాలి. నేను ఒక నెంబర్ అయితే గెస్ చేస్తా, ఒక రేంజ్లో, అంటే లైక్ 1 to 100 కానీ 1 to 10 కానీ ఒక నెంబర్ గెస్ చేస్తా. మీకు ఏంటంటే నేను ఒక 3 చాయిసెస్ కానీ 5 చాయిసెస్ కానీ ఇస్తాను. మీరు అడిగినంత వరకు, మీరు 3 అడిగితే 3 ఇస్తాను, 5 అడిగితే 5 ఇస్తాను. ఈ 5 చాయిసెస్లో మీరు నేను గెస్ చేసిన నెంబర్ చెప్పాలి. సో అది మనం కంప్యూటర్తో చేద్దాం. ఈ ప్లేస్లో నేనున్నాను, నెంబర్ నేను గెస్ చేస్తున్నాను, ఛాన్సెస్ నేను ఇస్తున్నాను. ఇక్కడ అంటే ఛాన్సెస్ మీరు ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నెంబర్ నేను గెస్ చేస్తున్నాను, ఛాన్సెస్ మీరు తీసుకుంటున్నారు కదా. సేమ్ ఇదే ఇప్పుడు నా ప్లేస్లో సిస్టమే ఒక నెంబర్ ఫిక్స్ చేసుకుంటుంది, నేను దాన్ని గెస్ చేయాలి. నేనంటే ఇన్ ద సెన్స్ మీరు యూజర్స్ అనమాట.
సో ఇప్పుడు దానికి ఒక చిన్న ఇప్పుడు దానికి కోడ్ రాద్దాం. ఓకే, సో మనకి ఇంకొక మాడ్యూల్ ఉంది గైస్, ఇంపోర్ట్ ర్యాండమ్ అని చెప్పేసి. ర్యాండమ్ అంటే మనకి ప్రింట్ చేస్తాడు, ప్రింట్ ఆఫ్ ర్యాండమ్ డాట్ ర్యాండమ్ ఆఫ్ అన్నాను అనుకో. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను, చూడండి ఏమొచ్చింది, 0.88 వచ్చింది. మళ్ళీ రన్ చేస్తాను, 0.59 వచ్చింది. మళ్ళీ రన్ చేస్తున్నాను, చూడండి. ఇదేంటంటే మనకి ర్యాండమ్ మన మాడ్యూల్లో ర్యాండమ్ ఆఫ్ అన్న ఫంక్షన్ ఏంటంటే 0 నుంచి 1కి మధ్యలో ఒక వాల్యూ ఇస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇంటూ 100 చేసామనుకో 36.4, అదే 10 చేసామనుకో 7, 0.3 ఇలా వస్తాయి అనమాట. ఇది లైక్ ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తాయి. మనకి ఇంకోటి కూడా ఉంది గైస్, ఈ ఫ్లోటింగ్ వాల్యూస్ కాకుండా మనకి ర్యాండమ్ కాదు ర్యాండ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. మనం ఏంటంటే అప్పుడు 1 to 10 ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఒక రేంజ్ ఇవ్వచ్చు, ఇంక 1 to 10 కానీ 1 to 100 కానీ 1 to 1000 మన ఇష్టం ఎలానో ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఆ నెంబర్స్ మధ్యలో ఉన్న వాల్యూస్ వస్తుంది. కావాలంటే చూడండి 3 వచ్చిందా, మళ్ళీ 7 వచ్చింది, 4, 2, 2, 1 అలా ర్యాండమ్గా ఒక నెంబర్ వస్తుంది గైస్. ఇక్కడ చూడండి ర్యాండమ్గా నెంబర్స్ 10 కూడా వచ్చింది. అలా ఒక రేంజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో అలా ర్యాండెంట్ అనేది ఇలా మనం రేంజ్ ఇచ్చుకోవచ్చు. అదే ర్యాండమ్ అంటే 0 to 1 మధ్యలో ఉన్న వాల్యూస్ ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తుంది. దాన్ని మళ్ళీ మనం ఇంటూ 100 చేసుకుంటే మనకి ప్రాపర్ వాల్యూస్ వస్తాయి. ఇంటూ 100 చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫ్లోర్ చేయాలి. ఈ ఫ్లోర్ కూడా మీకు తెలియదు కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్లో ఉన్నాయన్నీ కవర్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే ఇదనమాట ఫ్లోటింగ్ వాల్యూస్ ఇస్తుంది ర్యాండమ్ అంటే. ఇప్పుడు దీన్ని ఇలాగే కాకుండా యాజ్ ఆర్ అని తీసుకోవచ్చు. చూడండి యాజ్ అంటే ఏలియాస్ అనమాట. ఇప్పుడు లైక్ ఎలా అంటే ఇప్పుడు నా పేరు సుబ్బారెడ్డి, అందరూ సుబ్బు కానీ లేకపోతే సుబ్బాని కానీ పిలుస్తారు. సేమ్ అలాగే ఇక్కడ ర్యాండమ్ ఉందా, ర్యాండమ్ ఏంటి సింపుల్గా నేను ఆర్ అని పిలుస్తాను అంటున్నా. ఇంపోర్ట్ ర్యాండమ్ యాజ్ ఆర్ అన్నా. ఇప్పుడు నేను ఆర్ అనగానే ఈ ర్యాండమ్ పలుకుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేశాను, ఆర్ డాట్ ర్యాండెంట్ అన్న సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి చూడండి ఎర్రర్ సేమ్ రావు. ఇప్పుడు నేను ఇది డైరెక్ట్ ఇక్కడ యాజ్ తీసేసి ర్యాండమ్ అని చెప్పి ఇక్కడ ఆర్ అన్నాను, చూడండి ఎర్రర్ వస్తుందా, ఆర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఇక్కడ యాజ్ ఆర్ అంటే దీన్ని ఏలియస్ అంటారు అనమాట. ఏలియస్ అంటే ఉన్నదాన్ని ఒక షార్ట్ నేమ్తో కానీ లేకపోతే సింపుల్గా అర్థం కావడానికి ఒక నేమ్ ఇచ్చుకుని వాడుకోవచ్చు దాన్ని. ర్యాండమ్ యాజ్ ఆర్ అన్నాను, ఆర్ డాట్ ర్యాండెంట్ ఆఫ్ 1 to 10 అన్న, మనకి ర్యాండమ్ నెంబర్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మన గేమ్ 1 to 100 మధ్యలో తీసుకుందాం. ఓకేనా, దీన్ని ప్రింటింగ్ కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాను, ర్యాండమ్ నెంబర్ అంటున్నా. ఓకే, తర్వాత ఛాన్సెస్ కావాలి కాబట్టి ఛాన్సెస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఛాన్సెస్. తర్వాత ఏం చేయొచ్చు, మనం ఒక వైల్ లూప్ రాద్దాం. వైల్ ఛాన్సెస్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇప్పుడు మనం వైల్ లూప్ ఇలా రాసాం కదా. ఒకసారి మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ ఛాన్సెస్ అండ్ ఇక్కడ మనం ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. వైల్ లూప్ రాసినట్టు ఖచ్చితంగా మనం అప్డేట్ చేయాలి. సో ఛాన్సెస్ ప్రింట్ చేస్తున్నాను, తర్వాత -1 = 1 చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, ఛాన్సెస్ 5 ఎంటర్ చేశాడు అనుకో, ఫస్ట్ 5 లూప్ రన్ అవుతుంది, తర్వాత 4 అవుతుంది, తర్వాత 3, 2, 1 అవుతుంది. 1 తర్వాత 0 అయిపోద్ది. 0 అయిన తర్వాత ఏమవుతుంది, వైల్ లూప్ అక్కడతో ఎండ్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇన్ఫినిట్ లూప్ అవ్వకుండా ఉంటుంది. ఆల్ రైట్, ఇక్కడ దీన్ని మనం ఎల్స్ కూడా రాద్దాం. ఎల్స్ ఎన్నిసార్లు ఆడినా సరే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైల్ లూప్లో రాసాం, వాడు ఛాన్సెస్ 5 తీసుకున్నాడు, ఆ ర్యాండమ్ నెంబర్ని గెస్ చేయలేపాడు అనుకో, మనకు ఆన్సర్ ఏమవుద్ది, వైల్ లూప్ ఎండ్ అయిపోద్ది. కానీ లాస్ట్లో ఎల్స్ కూడా ప్రింట్ అవుతుంది కదా, వైల్ లూప్ పూర్తిగా ఎండ్ అయిపోతాయి. ఇప్పుడు వైల్ లూప్లో మనం బ్రేక్ వాడతాం, విన్ అయినప్పుడు బ్రేక్ వాడతాం. చెప్తున్నా, కోడ్ చూద్దరు కానీ కంగారు పెట్టకండి. వైల్ లూప్లో మనం బ్రేక్ వాడతాం. బ్రేక్ వాడినప్పుడు ఈ ఎల్స్లోకి వెళ్దాం అనమాట, వైల్ లూప్ రాసిన ఎల్స్లోకి వెళ్దాం. ఓకే, సో బ్రేక్ తగలలేదు అంటే దాని అర్థం ఏంటి, వాడు విన్ అవ్వలేదని. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ప్లే అగైన్ అనాలి, అంతే కదా, లేకపోతే ప్లే అగైన్ కానీ ట్రై అగైన్ కానీ అనాలి. దీన్ని ఏం చేద్దాం అంటే సెంటర్ ఆఫ్ 50, ఆల్రెడీ మీకు సెంటర్ గురించి తెలిసి స్ట్రింగ్ మెథడ్స్లో మాట్లాడుకున్నాం. అది కనుక మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. సెంటర్ ఏం చేస్తుంది అంటే ఈ హైఫన్స్తో ఈ ప్లే అగైన్కి చుట్టూ అటు ఇటు హైఫన్స్ యాడ్ చేసి మధ్యలో ప్లే అగైన్లో చేస్తాం అనమాట. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం, మనం అనుకున్నట్టు జరుగుతుందో చూద్దాం. ఎంటర్ యువర్ ఛాన్సెస్ 5, చూడండి 5 ఎంటర్ చేసాను, 5, 4, 3, 2, 1, తర్వాత ప్లే అగైన్ వచ్చింది. ఓకే, ఆల్ రైట్, ఇప్పుడు మనం అసలు లాజిక్ ఇక్కడ రాయాలి. ఒక వేరియబుల్ తీసుకుందాం. ఒక వేరియబుల్ తీసుకొని యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ని ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నెంబర్ అన్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, ఇఫ్ ర్యాండమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నెంబర్, అంతే కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న ర్యాండమ్ నెంబరు యూజర్ వచ్చిన నెంబర్ రెండు ఈక్వల్ అయిపోయినాయి అనుకో, ఏం చేయాలి, ప్రింట్ యువర్ గెస్ ఇస్ కరెక్ట్. ఇక్కడతో మనకి లూప్ బ్రేక్ అయిపోవాలి. తర్వాత ఆల్రెడీ కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్లో మళ్ళీ గెస్ చేయాలంటే బాగోదు కదా. సో అందుకని చెప్పి ఇక్కడతో బ్రేక్ చేయాలన్నమాట. ఆల్ రైట్, మనకు ఇంకోటి కూడా ఉంది. ఇంకా మనం దీనికి ఎక్స్ట్రా ఏం యాడ్ చేయొచ్చు, మీరు గెస్ చేసిన నెంబర్ చిన్నది పెద్దది అని కూడా గెస్ చేయొచ్చు. దాన్ని ఎలా చేయొచ్చు అంటే యూజర్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ర్యాండమ్ నెంబర్, లెస్ దాన్ ర్యాండమ్ నెంబర్. యూజర్ గెస్ చేసిన నెంబర్ ర్యాండమ్ నెంబర్ కన్నా తక్కువ ఉంటే యువర్ లోవర్ అని చెప్పేసి అలా ప్రింట్ చేస్తున్నాం.
సెంటర్ ఆఫ్ అన్ని సెంటర్ చేస్తాం, ఎందుకంటే అన్ని సెంటర్ చేస్తే కొంచెం నీట్గా అంతని చెప్పేసి చేస్తున్నాను అంతే. ఓకే, లేకపోతే ఇంకొక ఛాన్స్ ఏముంది, యూజర్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ర్యాండమ్ నెంబర్. ఈక్వల్ అయితే అవుతుంది, ఈక్వల్ అయితే మనకి ఫస్ట్ కేసు. మిగతా ఏం చేయాలి, మనం చెక్ చేయాలి. లెస్ దెన్ ఉంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్. గ్రేటర్ దెన్ ఉంటే ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ యువర్ గెస్ ఈజ్ హయ్యర్ డాట్ సెంటర్ ఆఫ్ 50 హైఫన్. తర్వాత ఏంటి ఇక్కడ మనం లాస్ట్లో కూడా రాద్దాం. ఏం చేద్దాం అంటే ఇదంతా రన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వెల్ ప్లేడ్ బాస్ డాట్ సెంటర్ ఆఫ్ 50 అన్న. ఓకే, రన్ చేద్దాం గేమ్. ఛాన్సెస్ 5 ఛాన్సెస్ తీసుకున్నాం. ఓకే, ఎంటర్ యువర్ నెంబర్. 12 ఇచ్చా, యువర్ గెస్ ఈజ్ లోవర్. 50 ఇచ్చా, యువర్ గెస్ ఈజ్ లోవర్. 75 ఇచ్చా, యువర్ గెస్ ఈజ్ లోవర్. 98 ఇచ్చా, యువర్ గెస్ ఈజ్ హయ్యర్. తర్వాత 85 ఇచ్చా, యువర్ గెస్ ఈజ్ హయ్యర్. అంటే లాస్ట్ ఛాన్స్ ఇది, ఇక్కడతో అయిపోతుంది చూడండి. ఎంత ఇచ్చాం, హయ్యర్ అన్నాం. 70 లోవర్ అన్నాడు. 72 ఇస్ లోవర్. 76 లోవర్. 77 లోవర్. 79 లోవర్. 80, 81, 82, 83. ఇన్ఫినిట్ లూప్ అయిపోయింది చూసారా, ఇన్ఫినిట్ రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతుంది చూద్దాం. ఎందుకు ఇన్ఫినిట్ రన్ అవుతుంది అంటే నేను చెప్పాను, ఇక్కడ మనం ఏం చేసాం, అప్డేషన్ తీసేసాను. ఇక్కడ చూసారా, అప్డేషన్ అనేది తీసేసా. అందుకని చెప్పి మనకి చూడండి ఎన్నిసార్లు రన్ చూసారా. ఒకసారి చూపిస్తా చూడండి. నేనైతే షాక్, ఇదేంటి ఇన్ఫినిట్ లూప్ వస్తుంది అనుకున్నాను. ఇదే నెంబర్ 83 అంట, యువర్ గెసెస్ కాబట్టి వెల్ ప్లేస్ బాస్. ఇవన్నీ కరెక్ట్గా వచ్చినాయి. అప్డేషన్ తీసుకున్న వాళ్ళు ఇలా రన్ అయింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సింపుల్గా ఛాన్సెస్ -= 1 అన్న రాగానే ఫస్ట్ అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, ఛాన్సెస్ 5, నెంబర్ 1, 2 ఇచ్చా, యువర్ గెస్ ఈజ్ లోవర్. 45 ఇచ్చా, హయ్యర్. 35 ఇచ్చా, హయ్యర్. 30 ఇచ్చా, లోవర్. అంటే 32 అనుకుంటా. ఎస్, 32. యువర్ గెస్ ఈజ్ కరెక్ట్, వెల్ ప్లేడ్ బాస్. ఓకే, మనకు ఆన్సర్ అయితే వచ్చింది. ఇదొక సింపుల్ ర్యాండమ్గా నెంబర్ గెస్ చేసే గేమ్. నెంబర్ని ఇక్కడ ర్యాండమ్గా తీసుకుంటున్నాం, దాన్ని చెక్ చేసి లోవర్ అయితే లోవర్, హైయర్ అయితే హైయర్ చెప్తున్నాం. దీన్ని ఇంకా మీరు అప్డేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ దీనికి ఈ ఛాన్సెస్కి ట్రై యాక్సెప్ట్ బ్లాక్ యాడ్ చేయొచ్చు మీరు. అంటే యూజర్ మీరు ర్యాండమ్గా ఏదైనా స్ట్రింగ్ యాడ్ చేసాడు అనుకో, ఎర్రర్ వస్తుంది కదా, దాన్ని ఫిక్స్ చేయడానికి ఇక్కడ మీరు ట్రై యాక్సెప్ట్ వాడచ్చు. ఇక్కడ కూడా మీరు ట్రై యాక్సెప్ట్ వాడచ్చు. ఓకే, మీరు ఇంకా ఏదైనా చేయాలంటే ఇంకా చేయొచ్చు అనమాట. ఇంకా అప్డేట్స్ అయితే చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు అనమాట దీన్ని. సో మీరు కూడా కొంచెం ట్రై చేయండి. ఇలా సరదాగా ఏదో ఏదైనా ఆన్లైన్ కనిపించినా సరే గేమ్ ఇలా క్రియేట్ ట్రై చేయండి. పైథాన్లో ట్రై చేస్తుంటే మీకు ఈజీగా అలౌట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇన్ఫినిట్ లూప్ వచ్చింది వెంటనే ఇక్కడ అప్డేషన్ చేయలేదని చెప్పేసాను. కోడ్ అంతా చూడకుండా అప్డేషన్ చేయడం మానేసి అని చెప్పేసాను కదా. సో అదనమాట, అలా మీకు అలౌట్ అయిపోద్ది. ఎర్రర్స్ అవన్నీ అలౌట్ అయితే మీకు చాలా ఈజీగా పైథాన్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవాళ మనం ATM ఒకటి చేసాం, అండ్ అలాగే ఒక చిన్న గేమ్ అయితే చేసాం, గెస్సింగ్ గేమ్ అన్నమాట. సో ఇది మరి ఇవాళ వీడియో. నెక్స్ట్ లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. చాలా మంది వీడియో చేస్తారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. సో మన నెక్స్ట్ వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.